కనకదాస ప్రతిభ పురస్కారాల పదోన్నతం గుంటూరులో ఘనంగా జరిగింది. సింగడిగుంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరై 10 ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. విద్య ద్వారానే అన్ని విధాలా అభివృద్ధి చెందగలరని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో నానాటికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా అందిపుచ్చుకొని మంచి ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంఘం నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దయచేసి కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎవరికి కేటాయించిన సీట్లలో వారిని గుర్తవలసింది కోరుతున్నాము. ఇది విద్యార్థుల ప్రతిభా పురస్కారం కార్యక్రమం కావున విద్యార్థులకు మెయిన్ ప్రిఫరెన్స్ మన గుంటూరు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల పూర్వ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది. సేవలు అందిస్తుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన సైకుమ్మ గారి గురించి మనం ఏం చెప్పగలుగుతాం? 2015లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2024లో మొదటిసారి ప్రశాంతి లఘుపల్లి సార్ ఇది చూడండి అన్నారు. తర్వాత ప్రశాంతి వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. బసవపురం అంకాల దోశగా చాలా సంతోషం. ఏం కావాలనుకుంటున్నారా? ఏమి కావాలి? వెరీ గుడ్. విష్ యు ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర కురవ సంఘం ఆధ్వర్యంలో మరి 5 జిల్లాల అధ్యక్షుల సమక్షంలో మరి రాష్ట్ర కురవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి కురుబ కులస్తుల కోసం అంటే మా కులం కురుబ కులస్తుల కోసం కురువ పిల్లలు మరి ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఈరోజు రంగరంగ వైభవంగా కని విని విధంగా ఈరోజు మరి గుంటూరులో ప్రోగ్రాం ఏర్పాటు చేసిన స్థానికులు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా మరి సంఘం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఎవరైతే ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ మరి భవిష్యత్ తరాలకు కూడా మరి మా సామాజిక వర్గం కమిటీ మేము ఎల్లవెల్లగా అండగా ఉంటామన్న విషయాన్ని కూడా వారు తెలియజేశారన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ప్రభుత్వం కూడా మరి బీసీలకు కావచ్చు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా బాగా చర్చించుకొని ఫ్రెండ్లీలా ఈరోజు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా కులం సంఘం అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా గుంటూరు, ప్రకాశం, పల్నాడు, అదేవిధంగా బాపట్ల, మార్కాపురం ఈ 5 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు 141 మందికి ఇక్కడ పారితోషిక బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికెట్, మెమెంటో, అదేవిధంగా బ్యాగ్స్ కూడా సపోర్ట్ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి అని చెప్పేసిందే మా కోరిక. మా లక్ష్యం ఒకటే,
పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీట్గా చదివిపించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులోనూ మా కురుమ కులస్తుల్లో ఎక్కువగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఇదితోటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.